అమెరికా రావద్దంటే మనకు వేరే ఆప్షన్స్ లేవా? H1B లేకపోతేనే తాము వీసాలు ఇస్తామంటూ జర్మనీ, చైనా ఎందుకు ముందుకొచ్చాయి? అమెరికా ఇవ్వలేని అవకాశాలు ఆ దేశాలు ఇవ్వగలవా? అసలు ఆ దేశాలు ఎన్ని వీసాలు జారీ చేస్తాయి? H1B వీసా ఫీజును అమెరికా $1,00,000 అంటే దాదాపు 90 లక్షలకు పెంచింది. దీనిపై న్యాయ పోరాటం చేయనున్నారు. అమెరికాలో H1B వీసాపై పనిచేస్తున్న వారిలో 71% మంది భారతీయులే కాబట్టి మనపైనే ప్రభావం పడనుంది. 1990లో అమెరికాలో H1B వీసాను ప్రవేశపెట్టారు. దీన్ని ఎక్కువగా సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, గణితంలో నైపుణ్యం ఉన్న వర్కర్లకు ఇస్తూ ఉంటారు. 1000 నుంచి H1B వీసా ఫీజును $1,00,000కు పెంచడంతో అంత ఖర్చు పెట్టి కొత్త వారిని కంపెనీలు అమెరికా తీసుకెళ్లడంపై నీడలు అలుముకున్నాయి. So that means effectively somebody who has got a job, his employer has to pay 90 lakh rupees. And for applying for this visa, they have to pay minimum application fees of 20,000 rupees, which is again high. So the lottery is of 20,000 plus 90 lakhs. So effectively 1 crore has to be paid as a gate tax or a toll tax to enter visa. This is what Trump has done. ఈ నేపథ్యంలోనే చైనా సైన్స్, టెక్నాలజీ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించేందుకు కే వీసాను ప్రారంభించినట్లు చైనా ప్రకటించింది. ఈ పథకం అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ ప్రతిభావంతులను ఆకర్షిస్తామని చైనా విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. చైనాలో ప్రస్తుతం ఉన్న 12 రకాల వీసాల్లా కాకుండా కే వీసాపై వచ్చే వారికి దేశంలోకి ప్రవేశం, చెల్లుబాటు వ్యవధి, బసపరంగా మరిన్ని సౌకర్యాలు లభించనున్నాయి. కే వీసాపై చైనాకు వచ్చే వ్యక్తులు విద్య, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో పనిచేయవచ్చు. పరిశ్రమలు, వ్యాపారాలను కూడా ప్రారంభించవచ్చు. కే వీసాలో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే దరఖాస్తుదారులకు దాన్ని పొందటానికి వారి చైనీస్ యజమాని లేదా కంపెనీ నుంచి ఆహ్వానం అవసరం లేదు. జారీ ప్రక్రియ కూడా సరళీకృతం చేశారు. కే వీసా కొత్త గ్రాడ్యుయేట్లు, స్వతంత్ర పరిశోధకులు, పరిశ్రమల వ్యవస్థాపకులకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది. కే వీసా కోసం ఇప్పటికే చైనాలో ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్ ఉండవలసిన అవసరం లేదు. చైనా వచ్చిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవచ్చు. H1B వీసా నిబంధనల ప్రకారం ఇది అమెరికన్ కంపెనీల యజమానులు నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవటానికి వీలు కల్పిస్తుంది. వీసా కోసం కంపెనీ యజమాని దరఖాస్తు చేయాలి. ఈ వీసాకు కోటా వ్యవస్థ ఉంటుంది. అంటే నిర్ణీత సంఖ్యలో వీసాలు మాత్రమే జారీ అవుతాయి. H1B వీసా 3 సంవత్సరాల వరకు చెల్లుబాటు అవుతుంది. 6 ఏళ్ల వరకు పొడిగించవచ్చు. ఇదంతా చాలా క్లిష్టమైన ప్రక్రియ. అమెరికా తన సాంకేతిక రంగ నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయ ఇంజనీర్లు, టెక్ నిపుణులు చైనా వైపు చూసే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చైనా ఇప్పటికే భారీగా పెట్టుబడులు పెట్టింది. కృత్రిమ మేధస్సు రంగంలో అమెరికాను సవాల్ చేస్తోంది. శాటిలైట్ టెక్నాలజీ, స్పేస్ మిషన్స్, మెటల్ టెక్నాలజీ, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉన్నతంగా ఎదగాలనుకుంటోంది చైనా. అందుకే కే వీసా భారతీయులకు ప్రయోజనకరంగా ఉండే ఛాన్స్ ఉంది. భారత్, చైనా మధ్య సంబంధాలు మెరుగుపడటంతో మన యువత చైనా వైపు మొగ్గు చూపే ఛాన్స్ లేకపోలేదు. అమెరికా పొమ్మంటే తమ దగ్గరకు రావాలంటోంది జర్మనీ. నిపుణులకు ఆహ్వానం పలుకుతోంది. ఐటీ, మేనేజ్మెంట్, సైన్స్, టెక్నాలజీ రంగాల్లో భారతీయులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. జర్మనీలో ఇప్పటికే భారతీయులు అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో ఉన్నారు. ఇక్కడ ఒక భారతీయుడి ఆదాయం సాధారణ జర్మన్ కన్నా వ్యక్తి కంటే ఎక్కువ. This is a good moment to talk about Indians working in Germany. Indians are amongst the top earners in Germany. The average Indian working in Germany earns more than the average German working in Germany. And that's pretty good news. Because a high salary means that Indians are contributing big time to our society and our welfare. We believe in hard work and we believe in giving the best jobs to the best people. Our migration policy works a bit like a German car. It's reliable, it is modern, it is predictable. It will go in a straight line with no zigzags. And you don't have to fear a full brake at a top speed. We do not change our rules fundamentally overnight. Highly skilled Indians are welcome in Germany. If you want to find out what Germany has to offer, click on the link tree below. I'm sure you'll find surprising opportunities. అమెరికా వద్దన్నంత మాత్రాన భారతీయుల అవకాశాలకు కొరత లేదు.
2025లో 2 లక్షల ప్రొఫెషనల్ వీసాలు ఇవ్వనుంది. వీటిలో 90,000 మంది భారత్కే లభించనున్నాయి. H1B వీసాకు $1,00,000 అంటే దాదాపు 90 లక్షలు. జర్మనీ వీసాకు ఫీజు కేవలం 8,000 రూపాయలు మాత్రమే. అందుకే చాలా మంది యువకులు చలో జర్మనీ అంటున్నారు.